తర్వాత వస్తుంది. సో దాన్ని ప్రతి ఒక్కళ్ళు కేర్ తీసుకోండి, అది ఉమెన్ ఆర్ మెన్. జనరల్గా ఒకప్పుడు ఎలా ఉండిందంటే ఇంట్లో అందరూ తిన్న తర్వాత లాస్ట్ ఉమెన్ తినేవాళ్ళు. బట్ గ్రాడ్యువల్లీ సొసైటీలో మార్పు వచ్చింది, ఆ టైంకి తింటున్నారు. సో అలానే మీ హెల్త్ మీద కూడా చాలా ఫోకస్ అన్నది చెయ్యండి. హెల్తీగా ఉండడం, మీ హెల్త్ మీద ఫోకస్ చేయడం అన్నది కొందరు డిఫరెంట్గా నెగటివ్గా అనుకుంటుంటారు. ఇందాక చెప్పారు కదా, సరే నాకు ఇది చిన్నదైంది ఏముందిలే, డబ్బులు ఖర్చు అవుతాయి కదా, మెల్లగా తగ్గిపోతుందిలే, ఏదో ఒకటి ఇలా ట్రీట్మెంట్ డాక్టర్ని అడగకుండా డిఫరెంట్ వేస్లో ట్రై చేస్తే తగ్గిపోతుంది అన్నటువంటి పెట్టుకోవద్దు. ఏదైనా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అంటారు కదా. సో మీ బాడీలో కూడా అంతే, ఏదైనా ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు మీకు బాగలేదు అని మీరు సెన్స్ చేసినప్పుడు, మీకు తెలిసినప్పుడు డిస్కస్ చేయండి. మీకు తెలియకపోవచ్చు, అది చిన్నది వెంటనే చిన్న ట్రీట్మెంట్తో అయిపోవచ్చు. మీరు అలా అది తగ్గిపోతుంది, ఏదో అయింటర్లే, సెట్ అవుతుంది, ఒక నెల ఆగుదా, 3 నెలలు చూసిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాము అన్నది మాత్రం ఎవరు అలాంటివి పెట్టుకోవద్దు. మీ హెల్త్కి అట్మోస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. దట్ షుడ్ బి యువర్ ఫస్ట్ అండ్ ఓన్లీ ప్రయారిటీ, హెల్త్. తర్వాతే నెక్స్ట్ ఏమైనా వస్తాయి. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఎందుకంటే దీనికి చాలా రెలవెంట్. అది ఒక రీసెర్చ్ కూడా. ఒక కప్పని తీసుకొని ఒక బౌల్లో వేసేసి నార్మల్ వాటర్లో ఉంచారు. సో అది జనరల్గా ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా ఎస్కేప్ అవ్వచ్చు. సో తను కంఫర్టబుల్గా ఉండి, సో ఒక కంటైనర్లో వేసించితే అది చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. దాన్ని తీసుకొని వెళ్ళి ఒక చిన్న స్టవ్ మీద పెట్టి స్టీమ్ మనం అంటాం కదా, సో హీట్ చేయడం మొదలుపెట్టారు. సో ఫస్ట్గా అది హీట్ అవుతుందని తెలిసింది, దానికి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది, అవ్వలేదు. సో వాటర్ స్లోగా హీట్ ఎక్కుతుంది కదా, సో వేడెక్కుతున్న వాటర్కి తగినట్లు దాని యొక్క చర్మాన్ని అది మార్చుకొని అలవాటు చేసుకుంటూ అందులోనే ఉంటుంది. ఓకేనా? సో వచ్చే పెయిన్ ఏదైతే సరే ఆ నొప్పి ఉంటుందో తట్టుకోవడం మొదలుపెట్టు. సో వాటర్ ఇంకా హీట్ అవుతుంది, అది నొప్పిని భరిస్తూ ఉంది. ఒకనొక సెకండ్ పీరియడ్కి వెళ్ళిన తర్వాత వాటర్ చాలా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దానికి బయటికి వెళ్ళే ఓపిక లేదు, అన్బేరబుల్ పెయిన్. ఇన్నాకైతే దూకేసి ఇప్పుడు దూకలేదు. సో ఫైనల్గా చనిపోయింది. ఓకేనా? ఈ చిన్న స్టోరీ ఎందుకు చెప్పానంటే, మహిళలని భూమితో పోలిస్తారు. భూదేవికి ఉన్నంత సహనం ఉండాలి. అండ్ రీసెర్చ్ ప్రకారం ఒక బర్త్ ఇచ్చేటప్పుడు ఆడవారికి వచ్చే పెయిన్ అన్బేరబుల్. ఒక 4-5 ఎముకలు ఒకేసారి విరిగితే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ వస్తుంది. సో అంత పెయిన్ తట్టుకోగలిగిన వారు కాబట్టి ఇంట్లో ఏదైనా సరే చిన్న నొప్పి వస్తే ఓకే, అలవాటు, మనకి సహిస్తాం. ఇంకొంచెం పెద్దదైతే భరిస్తారు, అంతే కంటిన్యూ చేస్తారు. ఏ రోజైతే ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదు అన్నప్పుడు ఇంట్లో పిల్లలకి, భర్తకి చెప్తారు, చాలా నొప్పిగా ఉందండి. అది అంత చాలా సింపుల్గా చెప్తారు. వెళ్ళి చూసిన తర్వాత చాలా సీరియస్ అయింది. సో క్యాన్సర్ అనేది ఇలాంటి కొన్ని రకాల ఈ వ్యాధులు ఏవైతే ఉన్నాయో మనకి ఈ ఓర్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత అర్థమైంది కదా, పెయిన్ వస్తుంది, అలవాటే. ఎందుకంటే మనం వేరే పనులు చాలా చేస్తుంటాం. ఇంట్లో ప్రతి ఒక్కరికి మనమే కావాలి కాబట్టి వాళ్ళు అందరి గురించి కేర్ తీసుకుంటారు ఎక్సెప్ట్ యువర్ సెల్ఫ్. సో డ్యూటీలో ఉంటారు, ఇల్లు చక్కబెడుతుంటారు, అన్ని పనులు చేస్తుంటారు, బట్ వాళ్ళ గురించి కేర్ తీసుకోరు. ఎక్కువ మందికి ఉదయ ప్రాబ్లం. సో చిన్న పెయిన్ అలవాటు అవుతుంది. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పెయిన్ తట్టుకోవడం కూడా అలవాటు అవుతుంది. ఎందుకంటే నిన్న వచ్చింది, ఈ రోజు పెయిన్ వచ్చింది, ఓకే నాకు అలవాటు అయిపోయింది, నా బాడీ అలవాటు అయిపోతుంది. రేపు ఇంకొంచెం ఎక్స్ట్రా పెయిన్ వచ్చింది, బాడీ అలవాటు అయిపోతుంది. ఆ తర్వాత ఏ రోజైతే మనం తట్టుకోలేమో ఆ రోజే చెప్తారు. ఆ రోజుకి వెళ్ళిన తర్వాత టెర్మినల్ స్టేజ్, సీరియస్ స్టేజ్కి ఆల్రెడీ వెళ్ళిపోయిందని చెప్తారు. ఈ రోజుల్లో వచ్చే మేజర్ క్యాన్సర్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఫేజ్లో తెలియట్లేదు. సార్ ఆల్రెడీ 3rd స్టేజ్కి వెళ్ళిపోయారు, 4th స్టేజ్కి వెళ్ళిపోయారు, ఇప్పుడు చెప్తున్నారు అంట. అప్పటిదాకా తర్వాత భర్త అడుగుతారు ఎందుకు చెప్పలేదు అంటే నేను చిన్నదే అనుకున్నాను. మీరు ఎక్కువ స్టోరీలు వినండి, ఇదే జరుగుతుంది.